రైతు ఏడాది పాటు కష్టపడి పండించిన పంట ఫలితం రైతుకే దక్కాలని ప్రతి ఆర్ఎస్కే వద్ద కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభంలో 3వ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు చెప్తున్నప్పుడు ఆ రైతు కళల్లో ఒక సంతృప్తి, ఒక ఆనందం కనిపిస్తా ఉంది. అంటే ఇది లభిస్తుందంటే ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఈ రైతుల పట్ల చూపిస్తున్న ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈరోజు రైతు అంటే ఒక ధీమా, ఒక భరోసా, ఒక దర్జా, ఆ రైతు లేనిది ఏమీ లేదు అనే ఒక పరిస్థితి కల్పించడం కోసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ అంటే మనందరం కూడా అన్నం పెట్టే దాత, అటువంటి అన్నదాత రైతు సుఖీభవ అంటే సుఖంగా ఉండాలి. అటువంటి రైతు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే దానికి ప్రభుత్వం ఆర్థికంగా చేయొత్తునివ్వాలి. మన ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అందరూ కూడా ఈ ప్రభుత్వం వస్తే అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే 2 విడతలు 7,000 కలిపి 14,000 ఇవ్వటం, ఈరోజు 3వ విడత ఆ 20,000లో భాగంగా ఉన్న 6,000 రూపాయలని ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో పంపిణీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన విజయవాడలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇదే సమయానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ కార్యక్రమం గురించి మీకు ఇంత ప్రత్యేకంగా చెప్తా ఉన్నానంటే, రాష్ట్రం మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలాగ ఉందంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉండింది. అప్పులకి వడ్డీలు కట్టే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మరో పక్క చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఏ ఒక్కటి కూడా తగ్గకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు నీళ్లకుంటి దగ్గర నుంచి పద్మనాభం వస్తూ ఉంటే గతంలో మనం ఈ రోడ్లో రావాలంటే మనకి చుక్కలు కనిపించాయి, అంత అధ్వానంగా రోడ్లు ఉండే. మరి ఈ రోజు అద్దంలాగా ఒక రోడ్డు మెరిసే విధంగా ఆ రోడ్డు వేసుకున్నాం. అంటే అది ఒక అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా చూస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా హైయెస్ట్ సంక్షేమ కార్యక్రమాలు 1,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అటు పిల్లలకు సంబంధించి కానీ, చదువు కానీ, వైద్యం కానీ అన్ని రంగాలకి ఈరోజు అత్యధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే వీటన్నింటిలో ఒక ఎత్తు ప్రత్యేకించి రైతులకు చేసే ఈ కార్యక్రమం ఒక ప్రత్యేకమైన నేరుగా పంపిణీ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా రైతు సోదరులు వాళ్ళు సాగుకు కావాల్సిన పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక విత్తనాలు కొనాలన్నా, ఎరువులు కొనాలన్నా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడైనా అడ్డకు గొడవ తీసుకోవాలన్నా ఈ డబ్బు అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. దీన్ని చక్కగా మీరందరూ కూడా వాడుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంతే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఉదాహరణకి మన ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ప్రమోట్ చేయడానికి దాదాపు 90% సబ్సిడీ అందజేస్తుంది. దీని ద్వారా ఉద్యాన పంటలు మనము ఎక్కువ ప్రోత్సహిస్తూ ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రైతు సోదరులు ముందుకు వచ్చి ఇది అవకాశాన్ని వాడుకోవాల్సిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇప్పుడు వరి ద్వారా వచ్చే ఆదాయం కన్నా మన ప్రాంతంలో ఎక్కువ మంది వరి పండించే వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా మెల్లిగా ఈ ఉద్యాన పంటల వైపు వెళ్ళాలి, ఎక్కువ ఆదాయం పొందాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా మన జిల్లాలో ఆయిల్ పామ్ ప్రమోట్ చేస్తూ కూడా స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయిల్ పామ్ ఎవరైతే వేశారో, ఉదాహరణకి వెస్ట్ గోదావరి, ఏలూరు మీ అందరికి పరిచయం ఉంటుంది. అక్కడ రైతులు ఎకరానికి 1,00,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఎకర లాభం 1,00,000 రూపాయల దాకా వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు.
అంతే ఆదాయం రావడానికి మన ప్రాంతానికి కూడా అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమం ద్వారా మీరు ఈ ఆయిల్ పామ్ అడాప్ట్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి మంగళవారం మనము మీకు అందుబాటులో అధికారులు వస్తున్నారు. ఆదర్శ రైతులు ఏ విధంగా వాళ్ళు సాగు చేస్తారు అనేది కూడా మీకు వివరణ ఇస్తున్నారు. దీనితో పాటు టెక్నాలజీ కూడా ఉపయోగిస్తూ మన కొత్త యాప్ తీసుకురావడం జరిగింది. ఆ యాప్ ద్వారా మీకు ఎక్కడ ఉన్నారో అక్కడే సమస్య పరిష్కరించే విధంగా ఏదైనా కొత్త పురుగులు వచ్చినా, పంట ఏదైనా పాడైనా ఇమీడియట్గా ఫోటో తీసి పంపించే విధంగా ఈ యాప్ కూడా మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. రైతుల మధ్యలో యాప్ని తీసుకువెళ్ళవలసిగా ఇక్కడ వచ్చేసినటువంటి ఆర్ఎస్కేలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ అందరినీ కోరుతున్నాను. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీరు రైతు సేవా కేంద్రంలో ఉండి మీ పరిధిలో ఉన్న రైతు సమస్యలని రోజు విని తక్షణ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా